ఆల్రైట్, సో దోచే ఆడడానికి సర్వే చేయడానికి రెడీ. అండ్ ది క్వశ్చన్ ఇస్, ఎలాంటి సందర్భాల్లో మనం క్యూలో నిల్చుంటాం? ఏ సందర్భం ఇది? ఎవరికి నాకు నిల్చోవాలనిపించింది, నిల్చున్నాను. వైన్ షాప్ ముందు బీర్ల కోసం. హాయ్ నా, నా పేరు నిఖిల్. పద్ధతి ఇట్లా కొడుతుంది తెలుసా మాకు మీ ముఖం చూస్తుంటే. చెప్పనా? బట్టల షాప్ దగ్గర బట్టలు డిస్కౌంట్లు ఇస్తున్నారంటే లైన్ లో సేల్ డిస్కౌంట్ అని అంటే ఫస్ట్ ఎవరు వెళ్తారు? ఫస్ట్ సేల్ డిస్కౌంట్ ఇట్లాంటివి వెళ్తావు. ఆల్రెడీ నీ బట్టలు డిస్కౌంటెడ్ ఉంటాయి. అయ్యో. హాయ్, దిస్ ఈస్ సింధుజ. నువ్వు ఎక్సైట్ అవుతావా బాబా సింధుజ సేల్ అంటే? చాలా. మనకి ఫ్రీగా డ్రెస్ ఫ్రీగా అంటే ఫినాయిలే తాగే. మీరు ఫ్రీగా వస్తే ఫినైల్ తాగుతారు, ఫినైల్ ఇస్తే అబ్బా దీంట్లో చక్కెర వేసి ఇవా అంటారమ్మా. చెప్పమ్మా ఆన్సర్. గుడి ముందు ప్రసాదం కోసం. సార్ ఆగండి సార్, అయిపోతుంది. నెక్స్ట్. హాయ్, దిస్ ఇస్ షర్మిల. వాట్ అ క్యూటీ మ్యాన్. అయ్యో. అంత బానే ఉంది, మెడల్లో తాయెత్తు తీసుకుని ఇవ్వడమే. అదే డిష్ తాకుండా చెప్పనా? వాట్స్ యువర్ ఆన్సర్? తిరుపతిలో ఫ్రీగా లడ్డూలు ఇస్తున్నారంటే ఎంతసేపు అయినా క్యూలో ఉంటారు. నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అది ఇస్తలేరు ఫ్రీగా. నెక్స్ట్. వేదశ్రీ. ఆన్సర్ చెప్పమ్మా. హాల్ టికెట్ కోసం క్యూలో నిల్చుంటాం. ఇప్పుడు నీకు నీ ఫేవరెట్ హీరో చెప్పు. ప్రభాస్. హాల్ టికెట్ తీసుకునే టైం అవుతుంది, ప్రభాస్ సినిమా టికెట్ దొరుకుతుంది. ఎక్కడికి వెళ్ళి క్యూలో నిల్చుంటావు? ఎగ్జామ్ కా హాల్ టికెట్ తీసుకొని తర్వాత క్యూలో. దండాలమ్మా. హాయ్ నా పేరు దేవా. అరే నీ ఎగ్జామ్ హాల్ టికెట్, నీ ఫేవరెట్ హీరో సినిమా, ఏడికి పోతావురా? సినిమాకి వెళ్తానా? అది మగతనం. ఆన్సర్ చెప్పరా. పబ్లిక్ టాయిలెట్ లో క్యూలు ఆడతాం మనం. పబ్లిక్ టైలరా? టాయిలెట్ కాదరా అది, పబ్లిక్ టాయిలెట్. పబ్లిక్ టాయిలెట్స్ లో క్యూలు ఆడతాం. ఓకే నెక్స్ట్. హాయ్, దిస్ ఇస్ మనీష్. మనిషివేరా? నీ పేరు చెప్పు. అయ్యో. చెప్పరా ఆన్సర్ చెప్పు. వాటర్ ట్యాంకర్స్ దగ్గర క్యూలో నిలబడు. అది ఆడోళ్ళు కదా. ఎవరైనా నిలబడాల్సిందే కదా. నెక్స్ట్. అయినా ఏటీఎంస్ లో మనీ రాకపోతే ఒకే ఏటీఎం లో వస్తే క్యూలో కంపల్సరీ నిలబడు. నువ్వు ఆన్సర్ చెప్తుంటే నీ పక్కన వాళ్ళందరూ తలదించుకున్నారు. సో ఇంతటితో సర్వే అయిపోయింది కాబట్టి ఇప్పుడు బోర్డు రావాలి. లెట్స్ హావ్ ది బోర్డ్ ప్లీజ్. ఆల్రైట్, సో దోచే ఆడడానికి మా సెటప్ రెడీగా ఉంది. లెట్స్ ఇన్వైట్ our celebrities and students. సో మా సెలబ్రిటీస్ అండ్ స్టూడెంట్స్ వచ్చేసారు కాబట్టి ఈ రోజు మేము సర్వేలో అడిగిన క్వశ్చన్, ఎలాంటి సందర్భాల్లో మనం క్యూలో నిలబడతాం. సో ముందుగా మా సెలబ్రిటీస్ ఆన్సర్ చెప్తారు, దాని తర్వాత మీరు గెస్ట్ చేయండి. అన్న బీటెక్ లో సప్లీ ఫీజులు కట్టేటప్పుడు లైన్ లో నిలబడతాం. నీకు తెలుసా మెక్సికోలో బీటెక్ అనే డిగ్రీ ఉండదు. కాలేజీలో ఉంటాడు, బయటకు రాడు, కంటెంట్ అది చేసిండుగా. పరశురామ్ ఫస్ట్ టైం ఆడుతున్నారు, మీరు ఇద్దరు ఇంతకు ముందు ఆడి కూడా ఎంత సల్లగా కూర్చున్నారో, ఆడే ఎక్సైటెడ్ అయ్యి చెప్తున్నాడు ఆన్సర్లు. అగా నేనే ఎక్సైటెడ్ అవ్వమని చెప్పి. ఎక్సైట్మెంట్ కోసం అన్నా నువ్వు చెప్పిన ఆన్సర్ లేదురా, వేరే ఆలోచించి ఇంకేమన్నా. తాగానికి పోయినప్పుడు వైన్ షాప్. ఉండు, నా బ్రెయిన్ కి పదులు పెడతాను, కొంచెం ఆగురు చెప్తాను. మీ ముగ్గురు కోసం అండ్ అఫ్ కోర్స్ మీకోసం కూడా, మీరు కూడా చూస్తారు. మేమిద్దరం ఒక చిన్న మేము క్లూలు ఇస్తూనే ఉంటాం, మధ్యలో సాంగ్ బిట్స్ వస్తూ ఉంటాయి మిమ్మల్ని మీకు హెల్ప్ చేయడానికి. కరెక్ట్ క్యూ తీసుకొని ఆన్సర్ చెప్పండి. సో ఇప్పుడు మేమిద్దరం ఒక చిన్న క్లూ ఇస్తాము, ఆ క్లూని అబ్జర్వ్ చేసి దాంట్లో ఏమైనా ఆన్సర్ దొరుకుతా చూడండి. చూసా నేను ఆఫీస్కి వెళ్ళాలి కొంచెం ప్లీజ్. నేను గంట అయింది వచ్చి, ఆగు. గంట వరకు ఆపుకుంటున్నా. మరి నువ్వు కూడా ఆపుకోవద్దు. నా డ్యామ్స్ ఓపెన్ అవుతున్నాయి. వేసుకోపోన్నాడు. ఒరే రారా స్వామి. బస్సు దగ్గర క్యూ ఆటిస్తారు. రే బస్ లో టాయిలెట్ సైడ్ ఉంటాయిరా. క్లూ ఇచ్చినావు అంతే, నేను ఆన్సర్ చెప్తానా. అరే మా
ఏకవారా సినిమా థియేటర్ దగ్గర క్యూ పద్ధతి పాటిస్తారు. సరేరా ఇగో హింట్ ఇస్తున్నా, మన చేతికి ఇంకెప్పుడు అంటుతుందిరా? ఆ, ఓట్లు వేసేటప్పుడు లైన్ లో నిల్చుంటారు. ఫ్రీజ్. ఏసీ ఏసీ. ఇందాక క్లూ ఇచ్చినప్పుడు దాంట్లోకి వెళ్ళి ఏం తీసుకోలేదు కానీ పోయి ఎవరిని నమ్ముతున్నావు చూడు. ఫ్రీజ్ రా, ఫ్రీజ్ రా. అరే రే బల్లు ఒకటే ఆన్సర్ నీ గెటప్ లోనే ఉంది. ఆ రోజుల్లో డిమానిటైజేషన్ అయ్యి డబ్బుల కోసం చాలా కష్టపడి ఎంతో మంది క్లూలో నిల్చున్నారు. ఏటీఎం దగ్గర క్యూ నిలబడతాం. లాస్ట్ 5 seconds. 5. ఏ ఓటనా అన్న ఓటు. ఒక సాంగ్ క్లూ ఇస్తాం మీకు. ఓటే అన్న ఓటు ఫిక్స్ అన్న. ఓటు 18 ఏళ్ళ తర్వాత వేయాలిరా. ప్రతి చిన్న పోరాడు కూడా వేస్తాడా? అదే గుడికైతే వెళ్తారు, ఏటీఎం దగ్గరికి అయితే వాళ్ళ డాడీ సంకరెచ్చుకుంటాడు కాబట్టి వెళ్తాడు. అన్న నువ్వు ఓటు ఓటు అని పోటు ఓడిచేటట్టే ఉన్నావు. 5 4 3 గుడి లైన్ ఫ్రీజ్. క్రేజీగా ఆలోచించమన్నా, మీరు జెన్యున్ గా ఆలోచిస్తున్నారు. అందుకే మీరు చెప్పిన ఆన్సర్ మేము చెప్తున్న ఏది వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళకి దొబ్బినాయి. మినిమం మీరనే ఏమైనా గెలుచుకోవాలి. వాళ్ళకి ఒక ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు కనుక మీరు గెలుచుకోకపోతే 1000 రూపీస్ మాకు వచ్చేస్తాయి. సులభ్ కాంప్లెక్స్ లా పొద్దున పూట బురదల పంది దొరుకుతుంది, నువ్వు దొరుకుతావు. నువ్వు ఆడికి మనం ఇద్దరం సేమ్ కదక్క. పోయి బురదలో పడ్డావానే. సంపాది కదా ఇద్దరం కలిసే 3 క్లూలు ఇస్తే మీ అన్ని పక్కన సులభ్ కాంప్లెక్స్ అన్నా. చంపేరన్న కత్తి తీసి పొడిచేయరు. అరే ఇవన్నీ కాదురా, ఫ్లైట్లు ఎక్కే ముందు మనం లైన్ పాటిస్తాం. అది చెప్పరా. నువ్వు చెప్పు, నువ్వు ఏంది ఇంత చెప్పు. ఆడ సంఖ ఫ్రెష్ ఉందారా? నువ్వు ఒక ఆన్సర్ చెప్పు. రజనీకాంత్ మా మామ, నా దారి రహదారి, సులభ్ కాంప్లెక్స్. సులభ్ ఫిక్సా? సులభ్ కాంప్లెక్స్ లో రజనీకాంత్ మా మామ, నా దారి రహదారి, సులభ్ కాంప్లెక్స్. సులభ్ ఫిక్సా? సులభ్ కాంప్లెక్స్ లో ఇప్పుడు సులభ్ కాంప్లెక్స్ కి నువ్వు వెళ్ళాల్సి వస్తది. చేతుల డబ్బులు పోయనే, జేబులు ఖాళీ ఆయనే. మీరు ముగ్గురులో పరిశ్రమ వదిలేండి. జూనియర్ కాబట్టి మీ ఇద్దరు డమ్మీస్ అని ప్రూవ్ అవుతుంది. నేను చెప్పిన ఒక్క పైసా గెలుచుకోలేరురా మీరు అని. నేను గెలిపిస్తున్న దగ్గరుండి అయినా మీరు పట్టించుకోవట్లేదు. గుడి దగ్గర ప్రసాదం కోసం లైన్ లో ఉంటారు. ఏంటన్నా అన్నదానం అయితే లైన్ లో తింటామన్నా. సద్దాం అరే ఓడన్నా చచ్చిపోయినప్పుడు ఇట్లా దండేసి ఎంత మర్యాద పోతారా? ఈడు గెటప్ వేసింది కాబట్టి అందుకోసమే మీరు రాసింటారు నాకు తెలుసు. అట్లా వెరీ ఆబ్వియస్లీ ఎందుకు రాస్తాం సద్దాం? అరే వాళ్ళు రాసుడు పక్క పెట్టరా. పరశురామ్ నువ్వు చెప్పురా. చచ్చిపోయిన కాడనా? సద్దాం అన్నదానం రా. ఏదో ఒక దానం. అన్నదానం రా. ఏమన్నా లైన్ లో బేసిక్ గా పెళ్లికి జనాలు ఎందుకు వస్తారు? చచ్చిపోయినప్పుడు అన్నదానం చేస్తే అప్పుడు వస్తారు. చచ్చిపోయిన అన్నదానం కాదురా. ఎవరన్నా పెద్ద మంది చచ్చిపోతే అందరు లైన్ లో వచ్చి ఇట్లా పూలదండ వేసి. ఓకే బల్లు నువ్వు నమ్ముతున్నావు, బట్ ఐ డూ వాంట్. లేదు చచ్చిపోయినప్పుడే. Okay, please. చచ్చిపోరి 5 4 ఏడికైతే ఆడికైంది ఫిక్స్. రెడీ తీసుకో. నువ్వు విస్తారా ఉండు పిండి ఓటలో పోయి. बल्लू सोच ले और एक बार सोच ले. हाँ, सोच ले. 5 4 हाँ. 3 2 and celebrities step in answer. తీకో. అన్నే పాది. Celebrities మీరు డబ్బులు గెలుచుకున్నారా? yes that's the ఓకే నా టు స్టూడెంట్స్ మీరు చెప్పండి ఎలాంటి సందర్భాల్లో క్యూలో నిల్చుంటారు? గుడి దగ్గర ప్రసాదం కోసం క్యూలో నిల్చు. నువ్వు చెప్పు
ఏటీఎంస్ దగ్గర. నువ్వు ఏమంటున్నావు? ఇంకో ఓటు. ఏదేది ఓటా ఫ్రీజా? సో ఎలక్షన్స్ లో ఓట్ వేసినప్పుడు క్యూలో నిల్చుంటారని స్టూడెంట్స్ ఫ్రీజ్ చేశారు. అండ్ ఆన్సర్ 2000 కాదురా రే, మీకు డైరెక్ట్ గా 4000. అరే ఒక్కసారి కళ్ళు మూసుకోండి రా, కళ్ళు మూసుకోండి. అది రాసేసినాం. కంగ్రాచులేషన్. బయలెల్లు బోనం ఎట్టి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు.